నాగబాబు గారిని మంత్రివర్గం అని, అదేవిధంగా చిరంజీవి గారిని రాజ్యసభలో కానీ కొంతమంది అంటున్నారు. సో మరి ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది అంటారా? చిరంజీవి గారు అయితే రారనుకుంటున్నాను నేను. ఎందుకని? ఆయన రాజకీయం చూశాడు. రాజకీయ నాయకుల నీచ ప్రవృత్తి ఎలా ఉంటుందో ఆయన ఆయన అనుభవించేశాడు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారండి. అంటే బీజేపీ నుంచి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి, ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా? లేదండి, ఆయనకి ఆలోచన లేదు. వాస్తవంగా చిరంజీవి గారికి రాజకీయాల్లోకి వచ్చేసి మళ్ళీ ఏదో చేసేద్దాం, ప్రజలకు ఏదో చేసేద్దాం అంటే ఆయన తిన్న దెబ్బ మామూలు దెబ్బ కాదు. మామూలు దెబ్బ కాదు. రాజకీయంలో నిజాయితీగా ఉంటే ఎలా బలైపోతాడు అనేది ఆయన ప్రత్యక్షంగా చూశాడు. మనం పరోక్షంగా చూస్తుంటాం, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నయ్యల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు అంటున్నారు. అదంతా అబద్ధం. నాగబాబు గారికి పదవి ఏదో ఒకటి ఇస్తారులే, ఎందుకంటే త్యాగం చేశాడు కదా అనకాపల్లి సీటు. దానికని కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నారు ఏంటంటే మళ్ళీ ఆయన కూడా మంత్రి చేస్తే ఏదన్నా ట్రోలింగ్స్ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీ పరిపాలనకి వెళ్ళిపోద్ది. అక్కడేమో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అని అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను.